హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో ఖచ్చితంగా ఒక డిఫరెంట్ వీడియో అండి, ఎందుకంటే ఇలాంటివి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ నా సబ్స్క్రైబర్స్లో 90% వచ్చి ఎక్కువ మంది లేడీసే ఉన్నారు. వాళ్ళందరికీ ఇలాంటి వీడియోస్ ఇష్టం కదా. నాకు కూడా మగ్గం వర్క్స్, పెయింటింగ్స్ అన్నీ వచ్చనమాట. కాబట్టి వారంలో ఒక రోజైనా ఇలాంటి వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈరోజు ఈ వీడియోలో సాక్స్ క్లాత్తో మంచి ఫ్లవర్ తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు కాదు, వంట వీడియోలు చేసి అలవాట్లో పొరపాటు అనమాట. కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాము. మామూలు షాప్స్లో ఇప్పుడు ఇవి దొరకట్లేదండి. ఇదివరకు బాగా చేసేవాళ్ళు, ఇప్పుడు పెద్దగా చేయట్లేదు. మీరు ఆన్లైన్లో అమెజాన్లో కానీ స్నాప్డీల్లో కానీ ట్రై చేయండి. సాక్స్ క్లాత్ ఫ్లవర్ మేకింగ్ కిట్ అని కొట్టండి, వచ్చేస్తుంది. 250 రూపీస్కి ఈ మెటీరియల్ మీకు వస్తుంది. మనకి ఇంకా ఎక్స్ట్రా కావాల్సింది ఏంటి అంటే ఒక కట్టర్ కావాలి. నెక్స్ట్ వచ్చి నేను విక్స్ డబ్బా తీసుకున్నాను. మీరు రౌండ్ గుండా ఏదైనా తీసుకోండి. ఇంకా చిన్న ఫ్లవర్ కావాలనుకోండి చిన్న డబ్బా తీసుకోండి. ఇంకా పెద్ద ఫ్లవర్ కావాలి, మందార పూలు లాంటివి చేసుకోవాలనుకుంటే పెద్ద డబ్బా, బట్ రౌండ్గా ఉండాలన్నమాట. ఇలా పెటల్స్ మాదిరి. నేను ఇంకా మ్యూజిక్ ఇచ్చేస్తాను, వాయిస్ ఇస్తే డిస్టర్బ్ అవుతారు. ఒకసారి ఎలా చేస్తానో చూసి నేర్చుకోండి. చూసారా, ఫ్లవర్ రెడీ అయిపోయింది. మనం ఆకులు కూడా పెట్టాం కదా, అచ్చం రియల్ ఫ్లవర్ లానే ఉంది. ఎంత బాగుందో. ఒక 100 రూపీస్లో మనం ఇలాంటివి ఒక 10 చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత బొకేస్ కూడా తయారు చేసుకోవచ్చు వీటితో. అవన్నీ నేను చూపిస్తాను. ఇంకా రకరకాల ఫ్లవర్స్ చేసుకోవచ్చు. నచ్చింది కదా మీకు? అదేవిధంగా నేను మగ్గం వర్క్స్, పెయింటింగ్స్ కూడా చూపిస్తాను. మీకు బోర్ కొట్టించలేండి, వారంలో ఒక రోజు పెడదాం ఒక వీడియో. మీ కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అని చెప్పి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.